నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు టీడీపీలో చేరటానికి క్యూ కడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఐఏఎస్ అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసిన కార్పొరేటర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీలో చేర్చుకోబోమని అన్నారు. ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని, అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం, ఇవన్నీ కూడా అద్భుతంగా మహోద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికకి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇటీవల చూసాం మనం. 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు